మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పుణ్యమా అంటూ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై నమోదైన అక్రమ కేసుకు సంబంధించి రైల్వే కోర్టులో వాయిదాకు ఆయన హాజరయ్యారు. ఆనందయ్య కరోనా మందు విషయంలో అక్రమ కేసు పెట్టారని గుర్తు చేశారు. కాకాణి ఏదేదో మాట్లాడుతున్నారని, తనకు కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారని అన్నారు. తనకు మలేషియాలో 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కాకాణి అన్నారని, అవి ఎక్కడో చూపమంటే ఎందుకు చూపించడం లేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. ఆయన ఆనందయ్య మందు విషయంలో నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు. వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, అన్నీ పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టుండారు. ఇంకెన్ని వాయిదాలకు రావాల్సి వస్తుందో ఏందో. ఇంక న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానం, ఎవరు స్పెషల్ కాదు. లేకపోతే మొన్న నేను హైదరాబాద్లో ఉంటా, ఆయన మాట్లాడినాడు, నాకు కోట్లు ఆస్తుంది, నెల్లూరులో ఆఫీస్ కొనేసాను, అక్కడ బెంగళూరులో విల్లా కొన్నాను, హైదరాబాద్లో నా కూతురికి విల్లా కొనిచ్చాను, ఇవన్నీ మాట్లాడావు. సరే, నాకు కర్మ. ఇప్పటికి నాకు ఆ సింగపూరు, మలేషియా, హాంకాంగ్లో 1000 కోట్లు ఏడున్నాయో చూపివు. ఇప్పుడు 2016లో చెప్పినావు, ఇంచుమించు 9 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడుందో చూపివయ్యా అంటే చూపివు. ఇంకొక 400-500 కోట్లు చెప్పావు, అవి చూపించవు. నా అల్లుడికి నేను కొనిబడలే. 60 ఏళ్ల నుంచి వాళ్ళ తాత కాంట్రాక్టర్, శ్రీశైలం కాంట్రాక్టర్, షార్ కాంట్రాక్టర్, వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్. వాళ్ళు నన్ను ఆదుకుంటారు, నా కొడుకుని నన్ను, ఎలక్షన్లు, రాజకీయ ఖర్చులు. వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంటావు. ఒక్క మాట నీ నోటి గుండా నిజం రాదు. నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు, అది నాకు ఇప్పించేసి. మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడిగింట్లో ఉన్నాడు రాజు, అది నేను కొనేసానంటావు. పచ్చబద్ద. నేను స్ట్రైట్గా నిన్ను ఒకటి అడుగుతుండా. మార్చి 16 ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ సంగతి 15 తెలుసు. మార్చి 15 రేపు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. రేపటి నుంచి కోడ్ వస్తుంది. మార్చి 15 ఒక జీకేఎస్ కంపెనీ, నీ బినామీ కంపెనీ పేరుతో రామదాస్ కంట్రీలో 57 ఎకరాల చిల్లర, ఎకరా 1 కోటి చిల్లర, 1,20,00,000, 1.5 కోటి, లేఅవుట్లు వేస్తే 3 కోట్లు. అర్ధరాత్రి జీవో, అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో, దానికి నీ అల్లుడికి సంబంధం లే. జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సీఈఓ, నీ అల్లుడు సీఈఓ. ఆ తర్వాత అదే రోజు రాత్రి జడ్ఎంఐసి నెల్లూరులో మీకు అది ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం. ఎప్పుడు అంత మార్చి 15 అర్ధరాత్రి. దానికి ఏం మాట్లాడతావు నువ్వు? 15 లక్షల లెక్కన కొట్టేసావు. ఎంత వాల్యూ? నువ్వు ఎకరా 15 ఇద్దరు రైతులకు కలిపి సగం చేసావు. దానికి ఏం